నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల పట్టణంలోని సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, పాలకులు వైఫల్యం చెందటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఉద్యమాలు, వినతులు సమర్పిస్తున్నా మున్సిపల్ అధికారులు, పాలకులు పట్టించుకోవటం లేదు. పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయటంతో పాటు మురికి కాలువలు శుభ్రం చేయకపోవటం, గుంతలు, రహదారులు పట్టించుకోకపోవటం, మంచినీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవటం వంటి కారణాల వలన పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రంగనాయులు పలువురు పాల్గొన్నారు. చేర్పించాలి పేద ప్రజలకు ఇళ్ల టిక్కో గృహాలు వెంటనే ఇవ్వాలి, టిక్కో గృహాలు వెంటనే ఇవ్వాలి, టిక్కో గృహాలు వెంటనే. పట్టణ సమస్యలు పట్టుకున్న రాజకీయ రంగు పులుపున్న పాలక వర్గం పట్టణ సమస్యలు పట్టణ ప్రజా ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొదలుకొని దీనికి అనేక మంది కూడా ప్రాతినిధ్యం వహించారు. మరి నంద్యాలకి ఆ రకంగా ఒక పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు దురదృష్టం ఏమంటే మరి పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి చందంగా నంద్యాల మున్సిపాలిటీలో ఇక్కడ ప్రజానీకం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. పేదలు ముఖ్యంగా నివసించేటువంటి కాలనీల్లో ఈరోజు సమస్యలు అనేటివి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఎంత ఘోరమైన విషయం ఏమంటే ఈ సమస్యలన్నిటిపైన కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల రోజుల క్రితమే మెమొరాండం ఇచ్చింది. మేము చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇక్కడ తాగునీటి సమస్య మొదలుకొని ముఖ్యంగా దోమల బారిన పడి పెద్ద ఎత్తున మరి ప్రజానీకం జబ్బుల పాలవుతా ఉన్నారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయి. మరి వారి అందరినీ కూడా గాయపరుస్తూ ఉన్నాయి. మరి ఈ సమస్యల పైన ఏమాత్రం స్పందించడం లేదు. ఈరోజు ఈ మున్సిపాలిటీ అయిపోయినప్పటి నుంచి ఒక కంపు లేస్తా ఉంది, అవినీతి కంపు. గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి గారు ఇదే మున్సిపాలిటీ జీతం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాడు. లేదా ఇప్పుడున్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నంద్యాల పట్టణానికి చేసేటువంటిది శూన్యం అని మేము సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళకి సిగ్గుండాలా? నందమూరి ఎన్టీ రామారావు పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు. ఈ కాలనీలకి కనీసం అక్కడ ప్రజానికం పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కనీస వసతులు, డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఏర్పాటు చేయని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొలుపుతా ఉన్నారు తప్ప ఆ ప్రజానికానికి ఏం చేసినటువంటి పాపాన పోలేదు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.